హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వినాయక చవితి వీడియోలో సెకండ్ వీడియో అనమాట. దాని ముందు వీడియో కంటిన్యూ ఇది. ఇంకా క్లీనింగ్ అంతా అయిన తర్వాత ఇంకా వంటకి స్టార్ట్ చేయాలి కదా, అదే ఇక్కడ అనమాట. ఫస్ట్ గ్యాస్ స్టవ్ ముందు పూజ చేసుకోవాలి కదా, అదే ఇక్కడ చేస్తున్నా. కొంచెం పసుపట్ల పట్టించి బొట్లు పెట్టుకొని ఇంకా వంటకి స్టార్ట్ చేస్తానన్నమాట. మనకు అగ్నిదేవుడు కరుణ దయ కూడా మన మీద ఉండాలి కదా. అంటే వంట చేసేటప్పుడు మనం సేఫ్టీగా వండాలా చేయాలంటే ఖచ్చితంగా అగ్నిదేవునికి కూడా మనం పూజ చేసుకొని ఆయన కరుణ కటాక్షాలు కూడా మనకు ఉండాలి. అదే ఇక్కడ చేస్తున్నా. పంచభూతాలలో ఒకటి కదా అగ్నిదేవుడు. సో అదే ఇక్కడైతే బియ్యం కడిగి పెట్టినాను. కుక్కర్కు బ్యాళ్ళు, అక్కడ పాలు, ఇంకా అన్నీ ఇంకా వెంటనే 1 by 1 స్టవ్ ఖాళీ లేకుండా పెట్టేస్తేనే కదా మనకు వంటలన్నీ అయిపోయేది. ఇంకా అదే ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా బియ్యం అయితే ముందే కడిగి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా దీపం కూడా పెట్టేసుకున్నాను. అక్కడ కుక్కర్ పెట్టినాను బ్యాళ్ళు. ఇంకా తర్వాత పాలు పెట్టేసి ఇంకా టీ కాఫీలు కూడా తాగాలి కదా. మార్నింగే మనకు కాఫీ టీ తాగంది పనులు ఏవి స్టార్ట్ అవ్వవు. బాడీ కూడా ముందుకు వెళ్ళదన్నమాట పనికి. అందుకోసం ముందు మార్నింగ్ ఒక టీ అయితే తాగాలి ఖచ్చితంగా. ఇంకా బియ్యం కూడా కడిగి పెట్టుకున్నాను. ఇక్కడ ఇంకా పిండి కలపాల. కుడుములు ఉండ్రాళ్ళు అవి చేయాలి కదా. ఇంకా ఉండ్రాళ్ళకు కూడా పిండి గ్రైండ్ చేసుకోవాలా. ఇంకా ఇదే ఇక్కడ ఇంకా పాలు అవి పెట్టేసుకొని తర్వాత నెక్స్ట్ టీకి పెట్టుకొని ఇంకా అన్నీ వరుసగా చేస్తూ పోతేనే కదా మనకు పనులన్నీ ఫాస్ట్గా అయ్యేది. అది ఇక్కడ చేస్తున్నాను అనమాట. ఇంకా బ్యాళ్ళు తర్వాత బియ్యం కూడా కడిగి పెట్టుకున్నా. ఇంకా దేవుడి కోసమని అప్పుడే మోటార్ వేస్తే మంచి నీళ్ళు వస్తున్నాయి. ఇంకా నీళ్ళు కూడా పట్టి పెట్టుకుంటున్నాను. నిండు మీద నీళ్ళు కావాలి కదా వంట కోసం. ఇంకా అందుకోసం మంచినీళ్ళు పట్టుకున్నాను. ఇక్కడ పప్పు కూడా బ్యాళ్ళు నానబెడితే కొంచెం నానితే బ్యాళ్ళు పప్పు బాగా ఉంటుంది కదా. అందుకోసం ఇక్కడేమో పిండి కలుపుకుంటున్నాను. కుడుములు అవి చేసుకోవాలి కదా. కుడుములు, పూరీలు ఇంకా అవన్నీ చేయాలి కదా. ఇంకా టీ కూడా పెట్టేసుకున్నాను. చూడండి, ముందు టీ తాగాలి. టీ మాత్రం ప్రశాంతంగా కూర్చొని తాగాలబ్బా. అట్లా తాగితేనే నాకైతే తృప్తిగా ఉంటుంది. హడావిడిగా అయితే తాగను నేను. టాపిక్గా కూర్చొని తాగుతా. ఇట్లా ఎంతమందికి అలవాటో నాతో చిన్న కామెంట్ అయితే చెయ్యండి. ఇంకా టీ ఉడికితే ఫస్ట్ ఎన్ని పనులున్నా అన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా కూర్చొని టీ అయితే తాగాలి. టీ బిస్కెట్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. ఇంకా బ్యాళ్ళు ఉడికిపోయిన వెంటనే ఇంకా పూర్ణం కూడా చేసుకోవాలి. ఇక్కడ పాప పూజ స్టార్ట్ చేసింది. ఇంకా పూర్ణం కోసం కూడా రెడీ చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ బ్యాళ్ళు ఉడికించి మిక్సీ చేసుకొని తర్వాత పూర్ణం కలిపేస్తాను. ఇక్కడ చూడండి, నా కొడుకు వాడికి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందో. టీ అయితే కూర్చొని తాగుతున్నాను అనమాట. ఇట్లా కూర్చొని తాగితేనే నాకు తృప్తి. ఇంకా హడావిడిగా అయితే తాగను, నిదానంగా ఆస్వాదిస్తూ తాగుతా. మార్నింగ్ ఒక్కటే లేండి, మళ్ళీ అసలు తాగే కూడా ఉంటుంది. ఎప్పుడో ఈవినింగ్ టైంలో కొంచెం తాగాలనిపిస్తే, హెడేక్ అనిపిస్తే అప్పుడే తాగుతా. రెగ్యులర్గా అయితే తాగను. దిస్ ఈజ్ మై సన్ ఆర్ట్. నా కొడుకు చేసినాడని వాడు బనియంతో చేస్తున్నాడు అన్నమాట. ఇక్కడ బాగుంది కదా. వాడికి ఇంట్రెస్ట్ వచ్చి చేస్తా అంటే సరే చేయను. పిల్లల్ని చేస్తుంటే ఎప్పుడు వద్దనకూడదు. వీళ్ళంటే పెద్ద పిల్లలే, చిన్న పిల్లల్ని కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి చేస్తుంటే కొంచెం ఆ పని అటు ఇటు అయినా మనం మాత్రం అడ్డు చెప్పకూడదు. అప్పుడైతేనే వాళ్ళు అన్నీ స్వయంగా నేర్చుకోగలరు. మనం నీకు రాదు, నువ్వు చెయ్యకు, నువ్వు అలా చేస్తావు ఇలా చేస్తావు అని అయితే అనకూడదు. ఏం చేసినా మనం ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు ఒకవేళ పొరపాట్లు చేస్తే మనం సరిదిద్దాలి, అంతేగాని చెయ్యకు అని అయితే చెప్పొద్దు. ఇట్లా పెట్టినాము, ఇది హైట్ చాలదని మళ్ళీ కింద ఒక బాక్స్ పెట్టేసుకుంటున్నాము. ఇక్కడేమో పాప ఇంకా గణపతికి పసుపు పట్టిస్తుంది. ఇంకా పసుపులో కొంచెం జవాది కలుపుకొని పట్టిస్తే మంచి సుగంధభరితం పైన వాసన వస్తుంది కదా. అందుకోసం ఇక్కడ జవాది కలుపుతున్నాను నేను. ఇంకా అదే చేస్తుందన్నమాట.
స్వామిని రెడీ లోపల పూజ అయితే అన్నీ కడిగి పటాలన్నీ కడిగి అన్నీ రెడీగా పెట్టింది. ఇక్కడికి వచ్చింది. ఇక్కడ మొత్తం అంతా ఇద్దరు కలిసి అక్క తమ్ముడు ఇద్దరు కలిసి చేస్తున్నారనమాట. నాకు చాలా హెల్ప్ అవుతారులేండి పిల్లలు. పూజ విషయంలో మాత్రం బాగా అవుతారు. ఇంకా చేయాలి, ఇంట్లో అందరు కలిసి చేసుకుంటేనే కదా. ఒక్కరే చేయాలంటే ఎన్ని పనులన్నీ చేయగలుగుతారు చెప్పండి. కాబట్టి ఎంతమంది ఉంటే అంతమంది చేస్తేనే ఇంట్లో పనులన్నీ అవుతాయి. ఎవరికి కూడా ఎక్కువ పని అయ్యింది అనే అలుపు అనేది రాదనమాట. నేనే ఎక్కువ పని చేసిన అని అనిపించదు కూడా. చూడండి, ఇట్లా ఒక బాక్స్ పెట్టి పైకి పెట్టేసిన. ఇప్పుడు బాగుంది కదా, అసలు ఎంత అందంగా ఉంది కదా. అది పెట్టేసరికే ఇంకా వినాయకమయ్య వచ్చి మా ఇంట్లో కూర్చున్నట్లు అనిపించింది నాకైతే. అసలు ఎన్నిసార్లు చూసుకుంటున్నానో ఇంకా అక్కడే కూర్చొని వీడియో తీసుకుంటూ. ఇంకా మళ్ళీ పైన ఒట్టి ఎల్లోనే ఉండయి పూలు పెట్టమ్మా అంటే ఇంకా పాప పెట్టి చూడు బాగుంటుందేమో అంటే పెడుతుందన్నమాట ఇక్కడ. ఇంకా తర్వాత అంతా ఆకులు ఉంటాయి కదా ఆయనకు 21 పత్రం, అవన్నీ కూడా ఇంకా పెట్టేస్తున్నారు ఇద్దరు. వాడికి క్లాస్ ఉందన్నమాట, అందుకోసం ఇంకా వాడు ఈమె ఇద్దరు కలిసి పెట్టేస్తే ఇంకా వాడు వెళ్ళిపోయిన తర్వాత నేను పాప నిదానంగా పూజ చేసుకుంటాము. ఇంకా అందుకోసం ఇద్దరు కలిసి పెడుతున్నారు. ఎంత అందంగా ఉన్నాడు కదా వినాయకమయ్య, అసలు బొజ్జ గణపయ్య. ఇంకా తర్వాత నేనేమో జిల్లెడ పూలతో మాల కుట్టినాను, అదే పిల్లల చేత వేయిస్తున్నాను. ఆ తర్వాత యాలకుల మాల కూడా కుట్టిన, అది కూడా పిల్లల చేతనే వేయిస్తున్నాను అనమాట. ఇంకా మనం ఎంత చేసినా ఏం చేసినా అంత పిల్లల కోసమే కదా. వాళ్ళు చేసి 100% మనం చేసిన పుణ్యఫలం అంతా వాళ్ళకే వెళ్ళాలనే కదా ప్రతి తల్లిదండ్రులు కూడా ఇదే కోరుకుంటారు. నన్ను అడిగి నాకు తెలిసినంత మాత్రాన నేను మాత్రం ఖచ్చితంగా ఏ చిన్న మంచి అయినా పిల్లలకి రావాలని కోరుకుంటుంటాను. ప్రతి తల్లిదండ్రులు ఇలానే ఆలోచిస్తారులేండి. ఇంకా అదే అక్కడ ఉన్న పత్రి అంతా ఇంకా పిల్లల చేతనే పెట్టిస్తున్నాను అనమాట. ఇంకా గరిక అన్నీ ఉంటాయి కదా ఆయనకు 21 పత్రిలు. ఇంకా అవే మార్కెట్లో అమ్ముతుంటారు కదా, మనం ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోగలం చెప్పండి. ఈ సిటీలలో ఏం దొరకవు. ఇంకా అట్లా తెచ్చినవి కొనుక్కోవాల్సిందే. అన్నీ ఉంటాయి అన్నమాట, మాడి, జువ్వి, రాగి, మామిడాకులు, ఇంకా అన్నీ ఏవేవో ఉంటాయి. ఇంకా అవే ఇక్కడ పిల్లల చేతనే పెట్టిస్తున్నాను. ఇంకా పిల్లలు చూడండి, ఇంకా మేమన్నీ రెడీ చేసుకుంటుంటే పిల్లలకు ఇష్టం కదా గణపతి అంటే. ఇంకా మా పైన పిల్లలు వచ్చినారనమాట, చూస్తున్నారు మీరు ఇట్లా పెట్టుకున్నారా అట్లా పెట్టుకున్నారా అని ఒకటి ఏమైనా చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఫోన్ పెట్టితే కూడా వాళ్ళకి ఒక ఆటలాగా ఉందన్నమాట. ఇంకా పిల్లలందరూ వచ్చి చూస్తున్నారు. వీడు పోయి చూసిపోయి పిల్లలనల్లా పిలుచుకొని వచ్చినాడు అనమాట. ఆంటీ వాళ్ళ ఇంట్లో వినాయకుడు ఉన్నాడు రండి రానేసి. వాడు చూడండి కెమెరాకి వెళ్ళి ఎట్లా చూస్తున్నాడు. చిన్నోడు రాలే, వాడు పెద్దోడు, చిన్నోడు వస్తాడు. అయ్యా ఎంట్రీ ఓ రేంజ్లో ఉందిలేండి, మీరే చూద్దురు ఎంత బాగుందో. ఇంకా ఇక్కడ ముందు పిల్లల చేత పెట్టించి, ఎందుకంటే వాడికి మళ్ళీ క్లాస్ ఉంది, అందుకోసం వాడు వెళ్ళాలని. వీడు చూడండి ఎట్లా వస్తున్నాడో, చూస్తూ ఉన్నాడు అనమాట వీడియోలో పడుతున్నానా లేదా అనేసి. దగ్గరికి వచ్చి మరీ చూసిపోతున్నాడు. ఇంకా వెళ్ళి పిల్లల్ని పిలుచుకొని వస్తాడనమాట. ఇంకా అసలు ఏం జరిగినా కానీ ఇంకా పిల్లలంతా వచ్చేస్తారు మా ఇంట్లోకి. మేము కూడా మంచిగా రాణించుకుంటాంలేండి, మనం రాణించుకుంటేనే కదా మన ఇళ్ళలోకి వచ్చేది పిల్లలు. మాకు కూడా ఇష్టం పిల్లలు మంచిగా వస్తూ పోతూ ఉంటే బాగుంటుంది కదా అని. కొందరు ఇళ్ళలోకి అసలు ఎవరు వెళ్ళరు, అంటే వాళ్ళు రాణించుకోరు కాబట్టి వెళ్ళరులేండి. మేము మంచిగా రాణించుకుంటాం కాబట్టి మా ఇంట్లోకి వస్తారు. ఇంకా అదే ఇక్కడ ఇంకా పెట్టేసిన తర్వాత వచ్చి కూర్చున్నారు చూడండి పిల్లలందరూ. పెట్టేసిన తర్వాత ఇంకా అక్కడంతా క్లీన్ చేస్తుంది పాప. ఇంకా బయట వాకిలికి కూడా అన్నీ నా కొడుకే మామిడాకులు అన్నీ వాడే కట్టినాడు. మామిడాకులు, చెండుపూల దండలు, ఇంకా అవన్నీ నా కొడుకే చేస్తాడనమాట. చూడండి చుట్టుపక్కల పిల్లలందరూ వచ్చేసినారు. ఇట్లే మా ఇంట్లో ఏం జరిగినా కానీ కంపల్సరీ వస్తారనమాట. మొన్న మా మ్యారేజ్ డే రోజు కూడా ఎంతమంది పిల్లలు చూసినారు కదా. అసలు మొత్తం పిల్లల గ్యాంగే ఎక్కువ ఉందన్నమాట. ఇట్లే ఉంటుంది మా ఇంట్లో ఏం జరిగినా కానీ. ఇప్పుడే కాదు ముందు నుంచి కూడా మా సొంత ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇట్లే ఉంటుంది అన్నమాట. ఇంక నేనేమో అన్నీ తోముతూ వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది జాంకు ఒకసారి వస్తూ అక్కడ వంటకు పెట్టి ఇంకా అన్నీ ఒకేసారి అవ్వాలి కదా పనులు.
ఇక్కడ వాకిలికి ఒక్కటి కట్టాలా చెండు పూలదండలు. ఇంకా అవే కవర్లోకి ఎత్తి అక్కడ క్లీన్ చేయాలని చేస్తుంది. ఇంకా వాడేమో అక్కడ అన్నీ సెట్ చేస్తున్నాడు, పూలు అవి ఆకులు చుట్టూ అక్కడల్లో పెట్టాలనేసి. ఇట్లా ఉంటుంది అన్నమాట. బాగా హడావిడి అయితే ఉండిందిలేండి. మీరందరూ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాతో అయితే చెప్పండి. మా ఇంట్లో అయితే చాలా బాగా జరిగింది, బాగా చేసుకుంటున్నాము. ఇంతకుముందు అయితే ఇంట్లో ఉన్న వినాయకుడికే పెట్టి అదే సపరేట్ పీట వేసి ఆయనకు సపరేట్ కూర్చోబెట్టి చేసేవాళ్ళము. కానీ ఒక 3 years నుంచి ఇట్లా బయట నుంచి బొమ్మను కొనుక్కొచ్చుకొని చేసుకుంటున్నాం. అది కూడా నేను కొనుక్కొచ్చుకోలేదు. ఇంకా అంతే, కొందరు భయపడుతుంటారు కదా ఇట్లా ఆనవాయితీ ఉంటుందా ఉండదా అనేసి. నేనైతే అట్లా ఏం పెట్టుకోనులేండి. అంతే. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.